అలావుద్దీన్ ఊరుకోవడం ఉంటే చాలు. అయ్యో, ఎవరో చంటి పెట్టిన అనాథలో వదిలేసిపోయారయ్యా. రండయ్యా. పసిబిడ్డని ఇలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా ఒప్పిందో. మగపిల్లడమ్మా. అయ్యయ్యో, బంగారం లాంటి పెట్టిని ఇలా వదిలేసి వెళ్ళిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో. ఏమయ్యా, మనకి బిడ్డనా దేవుడే ఇచ్చినట్టున్నాడు. నేనే పెంచుతానయ్యా. అదేం కుదరదు. నేను కదా ముందు బిడ్డను చూసింది, నేనే పెంచుకుంటాను. ఇలా చూడండి, మీకెవరికి పిల్లల్ని పెంచడం తెలియదు. నాకు 8 మంది పిల్లలు, అందుకని నేనే పెంచుతాను. ఈయన్ని ముందుగా నేనే చూశాను, నేనే పెంచుతాను. ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు? ఈ బిడ్డ అందరికీ నచ్చాడు కదా, మన అందరం కలిసి వీడిని పెంచుకుంటే సరిపోయి. అలాగే. ఎవరన్నా వీడికి మంచి పేరు చెప్పండి అయ్యా. సత్తిపండు. ఆహా, అదే వద్దు. ఏమండి, మాణిక్యం అని పెడదామండి. అమ్మాయి, ఆ పేరు నీకు పుట్టే బిడ్డ పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పిందే పేరు, కృష్ణమూర్తి. వద్దు, జోసఫ్ అని పెడదాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతల పేరు చెప్పకండి అయ్యా. నిన్న మనం అల్లావుద్దీన్ సినిమా చూసి వచ్చేటప్పుడే కదా వీడు దొరికాడు, అందుకని వీడికి అల్లావుద్దీన్ అని పేరు పెడతాం. అదిరిపోయిందబ్బా. నాన్న, నువ్వు అల్లావుద్దీన్వా? నా తండ్రి. అల్లావుద్దీన్, ఇక నువ్వు ఈ పేటకే సొంతం. పేరేంటి బాబు? అల్లావుద్దీన్. ముస్లింవా? కాదు. మీ అమ్మా నాన్న పేరు చెప్పు. మునుస్వామి, రతాలు, మల్లిక, కృష్ణ, రాణి, కాజాబాయ్, సైరబాను, రాజా, రంగమ్మ, జోసఫ్, మేరీ, బంగారయ్య, తాయారమ్మ, సుబ్బయ్య. ఏంటండి ఇది? వీడు మాకు దేవుడిచ్చిన అబ్బాయి అండి, మేమంతా కలిసి పెంచుకుంటున్నాం. అవునయ్యా. మీరు వీడికి తల ముద్ద పెట్టి పెంచుకోవడం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కులం మతం కావాలి. అమ్మా నాన్నల పేరు చెప్పరా అంటే మీ అందరి పేర్లు చెప్తున్నాడు. వీడిని ఏ మతంలో చేర్చుకోగలం? చదువు చెప్పకుండా కులమతాలంటూ పిల్లాడి మనసు ఎందుకు పాడు చేస్తారు? కులమతాలు పట్టించుకోకుండా ఈ పిల్లాడు పెరుగుతున్నాడు. వీడిని చెడగొడతారు. రా నాన్న, ఈ లోకాన్ని చూసి నువ్వే పాఠాలు నేర్చుకో. రా.